అభి కుట్రను ఎలాగైనా సరే బయట పెట్టాలని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకుంటాడు సీత. దానికి దిమ్మ తిరిగిపోయే బొమ్మ చూపిస్తాడు. అయితే అభి ఏమో సీతాకాంత్‌కి షాక్ ఇచ్చాను అనుకుంటాడు కానీ అసలు సీతాకాంత్ ఉచ్చులోనే అభి పట్టాడన్న విషయం అభికి తెలీదు. ఇక ఆ రామలక్ష్మి దేవుడికి పూజ చేసి హారతిస్తే, రామలక్ష్మి ఈ రోజు నువ్వు నాకు ఎదురొస్తావా అంటాడు. నీకు ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అంటే, నేను నరకాసుడి వధకు వెళ్తున్నాను, దుష్ట సంహారం చేస్తున్నాను, దానికోసం నీకోసం నేను ఖచ్చితంగా గెలిచి తీరాలి అంటే కొద్దిగా రామలక్ష్మికి అనుమానం వచ్చినప్పటికీ ఎదురొస్తుందనమాట. ఇక ఆ తర్వాత అభి అలాగే సీతాకాంత్‌తో పాటుగా ఆ రిసార్ట్ ఓనర్‌లందరూ కూర్చుంటారు. అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు. అంటే డీలింగ్స్ నడుస్తుంటాయి. ఈలోపు అక్కడ శ్రీలత అలాగే సందీప్‌లిద్దరూ వచ్చి వీడియో తీస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీడియో తీయకూడదు అని చెప్పేసి అక్కడున్న ఆ ఒక హోటల్ బ్యారర్ వచ్చి ఖండించేసరికి ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వీడియో ఆపేస్తారు. ఈలోపు అభి నాకు ఈ రిసార్ట్ వద్దని, ఈ రిసార్ట్ ఫేక్ రిసార్ట్ అని నేను నెట్‌లో వెతికాను అని చెప్పేసి సీతాకాంత్‌కి షాక్ ఇచ్చేస్తాడు. దాంతో సీతాకాంత్ ఎంత చెప్తున్నా వినకుండా సీతాకాంత్ తెచ్చిన డబ్బుని మాత్రం తీసుకొని బయలుదేరతాడు. అయితే అభి ఏమనుకుంటాడంటే, నేను సీతాకాంత్‌ని మోసం చేసేసాను. మొత్తం డబ్బులు నాకే వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాము. ఇప్పుడు నాతోనే పెట్టుకుంటాడా? నీకు తెలివితేటలుంటే నాకు చావు తెలివితేటలున్నాయి అనుకుంటుంటాడు. కానీ ఈలోపు సీతాకాంత్ తన ప్లాన్ మొత్తం మార్చేసి ప్లాన్ బిని అవలంబిస్తాడు. అది ఎలాగా అంటే తను డబ్బు తీసుకెళ్తుంటే అక్కడున్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి అభిని పెట్టె ఓపెన్ చేయమని చెప్తారు. దాంతో పెట్టె ఓపెన్ చేస్తే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని, నువ్వు పెద్ద ఫ్రాడ్ అని ఏవేవో మాట్లాడి బొక్కలో వేస్తారు. దాంతో అభి అడ్డంగా ఇరుక్కుపోతాడు. ఎందుకంటే ఒకవైపు రామలక్ష్మికి ఫోన్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాడు. మరొక వైపు ఎవ్వరికీ తెలియకుండా వచ్చేసేయ్ అని కూడా అంటాడు. అప్పుడు రామలక్ష్మి తను చేసింది అబద్ధమని, అంటే అభియే మోసగాడన్న విషయం తెలుసుకుంటుంది.